ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అనుదిన మన్నా అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేటి ధ్యానాంశము కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. చూడండి, దేవుడు నీతిమంతుల సంతానము పక్షముగా ఉన్నాడంట. మన దేవుడు మన పక్షముగా ఉండేటువంటి వాడు. పురారా సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు మన పక్కన నిలబడేటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఎవరైనా తోడుగా ఉంటారని చూస్తే ఎవరు కూడా కనబడరు. అయితే వాక్యము ద్వారా దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నీతిమంతుల సంతానము పక్షముగా ఉండేటువంటి దేవుడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే నోవా కుటుంబము నీతిమంతుల జాబితాలో కనబడుతున్నారు. నోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉన్నావు, నీ కొరకు నీ కుటుంబం కొరకు ఒక ఓడ కట్టుకో అని చెప్పని అంటున్నాడు. పిల్లారా చూడండి, దేవుడు తను నమ్ముకున్నటువంటి బిడ్డలని, తన కోసం ఎదురు చూస్తున్న బిడ్డలని ఆయన అందరితో పాటుగా నశింపచేయాలనే ఆలోచన ఆయనకి లేదు. అందుకనే ఆయన తన బిడ్డలను కాపాడాలని, ఆయన తన బిడ్డలను సంరక్షించాలని ఆయన వారి కొరకు ఒక ఓడని సిద్ధపరచమని చెప్తున్నాడు. పిల్లారా, నీతిమంతుల సంతానము పక్షముగా ఆయన ఉన్నాడు. ఈ రోజున నీతిమంతుల సంతానము పక్షముగా ఆయన ఉండేటువంటి దేవుడు. నీ ప్రక్కన నీ డబ్బు లేకపోవచ్చు, నీ ప్రక్కన నీ బలము లేకపోవచ్చు, నీ ప్రక్కన నీకు కావలసిన వారు లేకపోవచ్చు, నీ ప్రక్కన నీ ఆస్తి లేకపోవచ్చు, నీ ప్రక్కన నీ కుటుంబీకులు లేకపోవచ్చు, కానీ నీ ప్రక్కన జీవము కలిగిన నీవు ఆరాధించుచున్నటువంటి యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీ పక్షమున ఉన్నాడు. ఆయన నీ పక్షముగా ఉండి యుద్ధము చేసేటువంటి దేవుడు అయినాడు. పిల్లారా, అందుకే లోతు కుటుంబమును కూడా చూడండి, ఆయన కాపాడటానికి ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న వారితో పాటుగా నశించడం ఆయనకి ఇష్టం లేక సొదొమ గొమొర్రా పట్టణంలో నుండి వారిని రక్షించడానికి ఆ కుటుంబ పక్షముగా దేవుడు తన దూతలు పంపిస్తున్నాడు. తన దూతలను పంపించి ఆయన వారితో మాట్లాడుతున్నాడు. ఇదిగో, దేవుని యొక్క ఉగ్రత ఈ పట్టణం మీదకి వచ్చింది, దేవుడి పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, కాబట్టి మిమ్మల్ని రక్షించడానికి ఆయన మమ్మల్ని పంపించాడు, మీరు త్వరగా రండి, మనం ఇక్కడ నుంచి పారిపోదామని చెప్పానని వారిని చేయి పట్టుకొని బయటికి లాగి సొదొమ గొమొర్రా పట్టణంలో వారిని రక్షించినట్లుగా దేవదూతలు బైబిల్లో మనం చూస్తున్నాం. నీతిమంతుల సంతానమును ఆయన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కానే కాదండి. ఈ రోజున మీరు ఎక్కడ నివసిస్తున్నా, మీరు ఏ ప్రాంతంలో ఉంటున్నా, మీరు ఏం చేస్తున్నా, మీరు ఎలా ఉంటున్నా, మీ సంతానమును ఆయన చెయ్యి విడిచిపెట్టని దేవుడు. పిల్లారా, మీ డబ్బు విడిచిపెట్టిందని మీరు బాధపడుతున్నారా? మీ బలము విడిచిపెట్టిందని మీరు బాధపడుతున్నారా? మీ కుటుంబీకులు విడిచిపెట్టారని మీరు బాధపడుతున్నారా? కృంగిపోయి ఉన్నారా? విసికి వేసారిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారా? ఒక్కసారి ఆయన యొద్దకు రండి. ఆయన తన బిడ్డలను, వారి సంతానమును చెయ్యి విడువని దేవుడు, వారి పక్షముగా ఉండి యుద్ధము చేసేటువంటి దేవుడై ఉన్నాడు. ఈ రోజు నుంచి దేవుడు మీ పక్షముగా, మీ సంతానము పక్షముగా ఉండునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు యేసయ్య, ఈ వాక్యం ఎంతమంది అయితే విని ఉన్నారో వారి జీవితంలో నీ అద్భుతమైన కార్యాలు చేసి మీ గొప్ప కార్యాలతో నింపి నడిపించమని, వర్ధిల్ల చేయమని, మా పక్షముగా నువ్వు ఉండే దేవుడవు, మా సంతానము పక్షముగా నువ్వు ఉండే దేవుడవు నాయనా. మీ గొప్ప కార్యాలు వీరి సంతానాల విషయాలలో, వీరి కుటుంబీకుల విషయాలలో, వీరి పనుల విషయాల్లో జరిగించి నీకు ఇష్టమైన పాత్రలుగా మీరు నడిపించుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, దీవెనకరంగా ఉంటే, ఈ వాక్యం మిమ్మల్ని బలపరిస్తే ఇతరులకు ఈ వాక్యాన్ని షేర్ చేయండి, ఇతరులకు పంపించండి. దానివల్ల దేవుని యొక్క వాక్యం బయటికి వెళ్తుంది. దానివల్ల కొంతమంది కొత్త వారు, తెలియని వారు దేవుని యొక్క వాక్యం చేత బలపరచబడతారు. దేవుడు చిత్తమైతే మరలా రేపు కలుద్దాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.